హలో ఫ్రెండ్స్, ప్రపంచానికి జ్ఞానం బోధించిన విశ్వవిద్యాలయం తెలుసా? ఈనాడు మన దేశం నుంచి అనేక మంది విద్యార్థులు జ్ఞానార్జన కోసము వేరే దేశాలకు వలస వెళ్తున్నారు. కానీ ఒకప్పుడు అఖండ భారతదేశంలోనే అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రపంచ దేశాలకు పంచినటువంటి విశ్వవిద్యాలయం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆ విశ్వవిద్యాలయమే తక్షశిల విశ్వవిద్యాలయం. అఖండ భారతదేశంలో అంటే ప్రస్తుత పాకిస్తాన్లో శిథిలావస్థలో ఉన్నటువంటి తక్షశిల విశ్వవిద్యాలయము ఒకప్పుడు ప్రపంచ విజ్ఞాన గనిగా ప్రసిద్ధిగాంచింది. ఈ విశ్వవిద్యాలయం ప్రత్యేకలు ఎన్నెన్నో మరెన్నో తెలుసుకుందామా? ఈ విశ్వవిద్యాలయాన్ని పర్టికులర్గా ఎవరు స్థాపించారో తెలియకపోయినప్పటికీ రామాయణం ప్రకారము భరతుడి కొడుకు తక్షకుడు పేరు మీదుగా ఈ తక్షశిల విశ్వవిద్యాలయము వచ్చిందంట. అతడి పేరు మీదుగా దీన్ని స్థాపించారు. అంతేకాకుండా ఈ విశ్వవిద్యాలయము క్రీస్తు పూర్వము 5వ శతాబ్దంలో స్థాపించబడిందంట. అంతేకాకుండా క్రీస్తు శకము 7వ శతాబ్దం వరకు ఈ విశ్వవిద్యాలయం సుమారుగా 1000 సంవత్సరాలకు పైగా ప్రపంచానికి జ్ఞానాన్ని పంచిపెట్టింది. అటువంటి ఉన్నతమైనటువంటి అతి గొప్ప విశ్వవిద్యాలయము, ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయము తక్షశిల. అంతేకాకుండా ప్రపంచంలోనే మొట్టమొదటి రెసిడెన్షియల్ యూనివర్సిటీ తక్షశిల. మనం చూద్దాం బోర్డు మీద. ఈనాటి పోలీసు వ్యవస్థకు, న్యాయ వ్యవస్థకు ఆధారమైనటువంటి మాట చట్టం తన పని తాను చేసుకపోతుంది అని. ఈ మాట చెప్పినటువంటి మొట్టమొదటి యూనివర్సిటీ తక్షశిల విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయంలో చదువుకోవాలంటే ఎటువంటి ఎంట్రన్స్ టెస్ట్ లేదు. దేర్ ఇస్ నో ఎంట్రన్స్ టెస్ట్, దేర్ ఇస్ నో అదర్ యాక్టివిటీస్. బట్ ఇందులో ప్రవేశం పొందాలంటే కేవలము గురువుని మెప్పిస్తే చాలు. ప్రవేశ పరీక్ష ఏమి ఉండదు. కానీ కేవలము గురువు అడిగేటటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్తే అదే ఎగ్జామ్. గురువుని మెప్పిస్తే ఈ విశ్వవిద్యాలయంలో సీటు లభించేది. ఆ రకంగా తక్షశిలలో సీటు పొందినటువంటి విద్యార్థులకు ఉచిత భోజన వసతి, ఉచిత విద్యా వసతి, హాస్టల్ వసతి కూడా ఉండేదంట. అంతేకాకుండా ఈ యూనివర్సిటీలో దేర్ ఇస్ నో స్పెషల్ సిలబస్ ఇన్ దిస్ యూనివర్సిటీ. అంటే ప్రత్యేకమైనటువంటి సిలబస్ ఏమి కూడా ఇక్కడ లేదన్నట్టు. అంతేకాకుండా దేర్ ఇస్ నో డ్యూరేషన్ పీరియడ్ ఫర్ ద స్టూడెంట్స్. అంటే ఇంతకాలమే చదవాలని నిబంధన ఏం లేదు ఇక్కడ. ఎంతకాలమైనా చదవచ్చు. అంటే హుషారున్న స్టూడెంట్స్ అయితే తొందరగానే విద్యను అభ్యసించి బయటికి వెళ్ళేవాళ్ళు. కాస్త డల్గా ఉన్న స్టూడెంట్స్ అయితే ఇంకొంతకాలం ఇందులో విద్యను అభ్యసించి బయటికి వెళ్ళిపోయేవాళ్ళు. అయితే ఉన్నతంగా విద్యను అభ్యసించి ద బెస్ట్ స్టూడెంట్స్కి, అంటే ప్రతిభావంతులకి ఇక్కడే ఆచార్యులుగా పనిచేసే అవకాశాన్ని కల్పించినటువంటి విశ్వవిద్యాలయము తక్షశిల. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా క్యాంపస్ సెలక్షన్స్ చేసిన యూనివర్సిటీ తక్షశిల. ఇక్కడ ప్రత్యేకమైన సిలబస్ ఉండదు, ప్రత్యేకమైన కాలపరిమితి ఏముండదు. ప్రతిభావంతులకు ఇక్కడే ఆచార్యులుగా పనిచేసే అవకాశము ఉండేది. ఇటువంటి విశ్వవిద్యాలయంలో 68 సబ్జెక్టులు బోధించేవారు. 68 సబ్జెక్ట్స్ ఇక్కడ బోధించేవాళ్ళు. ఆ సబ్జెక్టులలో ముఖ్యంగా వేదాలు, తర్కశాస్త్రము, గణిత శాస్త్రము, ఆయుర్వేద శాస్త్రము, రాజనీతి శాస్త్రము, అంతేకాకుండా జ్యోతిష్యము, ఖగోళ శాస్త్రం, ఇటువంటి ద బెస్ట్ సబ్జెక్ట్స్ ఈ విశ్వవిద్యాలయంలో బోధించేవారంట. ఇందులో చదివి ఇక్కడే ఆచార్యుడిగా పనిచేసిన గొప్ప వ్యక్తి చాణక్యుడు. ఈ చాణక్యుడు తక్షశిలలో చదువుకొని అక్కడే ఉంటూ అర్థశాస్త్రం అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. ఈ అర్థశాస్త్ర గ్రంథమే మౌర్యుల యొక్క పరిపాలనా విధానానికి మంచి ఆధారం. అంతేకాకుండా చరక సంహిత రాసినటువంటి చరకుడు ఈ యూనివర్సిటీ విద్యార్థిని.
అంతేకాకుండా చంద్రగుప్త మౌర్యుడు, ద ఫౌండర్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్ ఇన్ ఇండియా, భారతదేశంలో అతి పెద్ద విశాలమైనటువంటి మౌర్య సామ్రాజ్య స్థాపకుడైన చంద్రగుప్త మౌర్యుడు కూడా ఈ తక్షశిల విశ్వవిద్యాలయ విద్యార్థియే. ఈ చంద్రగుప్త మౌర్యుడిని చాణక్యుడు ఇక్కడ తీసుకొచ్చి ఇందులో చేర్పించి 8 సంవత్సరముల పాటు చంద్రగుప్త మౌర్యుడికి ఇక్కడ విద్యని బోధించాడంట. అంతేకాకుండా ప్రపంచం గర్వించదగ్గ చక్రవర్తి అశోక చక్రవర్తి కూడా దేశానికి పరిమితమైనటువంటి బౌద్ధ మతాన్ని ప్రపంచ మతంగా చేసినటువంటి అశోక చక్రవర్తి కూడా ఈ తక్షశిలలోనే చదువుకున్నాడంట. అక్కడ చదువుకున్నాడు కాబట్టే అశోకుడికి తాను చక్రవర్తి అయిన తర్వాత అద్భుతమైనటువంటి పరిపాలన గురించి, అంతేకాకుండా మానవ సంబంధాల గురించి అవన్నీ కూడా అశోక చక్రవర్తి ఇక్కడే నేర్చుకున్నాడంట. అంతేకాకుండా విష్ణు శర్మ, మనం చిన్నప్పుడు పంచతంత్రం కథలు చదువుకున్నాం. ఆ పంచతంత్రం కథల పుస్తకాలని రచించినటువంటి విష్ణు శర్మ కూడా ఈ తక్షశిల విశ్వవిద్యాలయ విద్యార్థి కావడం విశేషం. అంతేకాకుండా బింబిసార, ఈ మధ్య కాలంలో సినిమా వచ్చింది, కళ్యాణ్ రామ్ గారు అదరగొట్టారు, ఆ పాత్రలో జీవించాడని చెప్పాలి. మగధ చక్రవర్తి బింబిసారుడు కూడా తక్షశిలలోనే చదువుకున్నాడంట. ఇట్లా తక్షశిల విశ్వవిద్యాలయము ప్రపంచానికి అనేక విద్యని అందించగలిగింది. భారతదేశానికి మంచి చక్రవర్తులని అందించగలిగింది. చాణక్యుడు లాంటి ఉద్దండపిండమైనటువంటి మంచి రాజనీతి శాస్త్ర కోవిదుడిని భారతదేశానికి అందించింది తక్షశిల విశ్వవిద్యాలయము. ఈ విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి చైనా, జపాన్, కొరియా, టర్కీ, సిరియా ఇట్లా అనేక దేశాల నుంచి విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయంలో చేరి చదువుకొని మళ్ళీ వాళ్ళ దేశాల జ్ఞానాన్ని పంచిపెట్టడం జరిగింది. అంతేకాకుండా మనకు మహాభారతం ప్రకారము పరీక్షిత్ అనే రాజు తక్షశిలలోనే సింహాసనం అధిష్ఠించినాడని మనకు ఆధారాలు ఉన్నాయి. అంతేకాకుండా వైశంపాయనుడు, ఈ వైశంపాయనుడు ఎవరంటే వ్యాసుని యొక్క శిష్యుడు. మహాభారత కర్త అయినటువంటి ఆదివ్యాసుని శిష్యుడే వైశంపాయనుడు. తన గురువైనటువంటి వ్యాసుని యొక్క కోరిక మేరకు వైశంపాయనుడు తక్షశిలలోనే మొదటిసారిగా, గుర్తుపెట్టుకోవాలి, మొదటిసారిగా మహాభారతాన్ని పారాయణం చేశాడంట తక్షశిలలో వైశంపాయనుడు. అంతేకాకుండా బౌద్ధ మతంలో మరొక నూతనమైన శాఖ, అంటే బౌద్ధ మతము రెండుగా చీలిపోయింది, హీనయానము, మహాయానం. హీనయానం అంటే మార్పు కోరనివారు, మహాయానం అంటే మార్పు కోరినవారు. మహాయాన బౌద్ధ మతంలో బౌద్ధ భిక్షువులు గౌతమ బుద్ధుడిని దేవుడిలాగా ఆరాధిస్తారు. హీనయాన మతంలో బౌద్ధ భిక్షువులు లేదా బౌద్ధ మతస్థులు హీనయాన మత శాఖలో గౌతమ బుద్ధుడిని కేవలం ఒక టీచరు, ఒక గురువుగా మాత్రమే కొలుస్తారు. అటువంటి మహాయాన బౌద్ధ మతం కూడా తక్షశిలలోనే రూపుదిద్దుకున్నదని కొంతమంది అభిప్రాయం. ఇటువంటి ఉన్నతమైనటువంటి విశ్వవిద్యాలయము దీని యొక్క ప్రాముఖ్యతను గుర్తించినటువంటి యునెస్కో 1980లో ఈ తక్షశిల విశ్వవిద్యాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిందంట. సో కాబట్టి కాంపిటేటివ్ పర్పస్లో మనకు విశ్వవిద్యాలయాల గురించి వచ్చినప్పుడు ఖచ్చితంగా తక్షశిల గురించి కానీ, నలంద గురించి కానీ, వల్లభి గురించి కానీ, ఇటువంటి విశ్వవిద్యాలయాల గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మ్యాటర్ అంతా కూడా మీరు విని వీలైతే నోట్ చేసుకోండి కొన్ని పాయింట్స్. దీనికి చాలా ఇంపార్టెంట్ ఇది టాపిక్ అన్నమాట. ఎక్కడ ఉందంటే పాకిస్తాన్లో ఉంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మొదటిసారిగా ప్రపంచంలోనే మొదటిసారిగా చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పినటువంటి మొట్టమొదటి యూనివర్సిటీ తక్షశిల విశ్వవిద్యాలయము. సో ఇటువంటి విశ్వవిద్యాలయము అఖండ భారతదేశంలో ఉండింది. 1000 ఏళ్ల పాటు ప్రపంచానికి తన విద్యా వెలుగులని విరజిమ్మింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ NSR@history. చివరిగా ఒక మాట మిత్రమా, మనము చేసినటువంటి పొరపాటుని ఈజీగా మర్చిపోతాం, కానీ కాలం మాత్రము
ఆ పొరపాటుని అట్లే గుర్తుపెట్టుకుంటుందంట. కాలానికి ఉన్నటువంటి జ్ఞాపక శక్తి ఏ మానవుడు కూడా భూమి మీద లేదంట. కాబట్టి మనము వృధా చేసేటటువంటి ప్రతి నిమిషము కూడా భవిష్యత్తులో కాలమే రెట్టింపు ప్రతీకారంతో మన పైన కక్ష తీర్చుకుంటుందంట. ఈ మాట చెప్పింది నేను కాదు సుమా, మన భారతదేశ మొదటి ఉప ప్రధాని హోంమంత్రి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ మాట చెప్పారు. కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.